హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు గొప్ప శుభవార్తలు అయితే వచ్చేసాయి. ఆ శుభవార్తలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని విషయాల గురించి అయితే తెలుసుకోవచ్చు. అయితే వీడియోలో కనుక వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్తలు చెప్పిన సీఎం రేవంత్ గారు రెడ్డి. మరి ఆ శుభవార్తలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఉచిత నగదు రహిత అంటే ఎలాంటి మనము డబ్బులు కట్టనవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఉచిత నగదు రహిత వైద్యం అంటే ఎటువంటి మనీ మనము చెల్లించని అవసరం లేకుండా హాస్పిటల్లో ఫ్రీ చికిత్స చేయడం. ఈ ఉచిత నగదు రహిత వైద్యం ఈ పథకాన్ని బట్టి విక్రమార్కులు గారైతే శాసనసభలో ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే డిజిటల్ హెల్త్ కార్డ్ అనేది ఒకటి ఇస్తారు. ఈ కార్డు ద్వారా వీరు హాస్పిటల్లో ఉచిత వైద్యాన్ని అయితే చేయించుకోవచ్చు. ఈ డిజిటల్ హెల్త్ కార్డు ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఏ ప్రభుత్వ హాస్పిటల్లోనైనా కానీ అలాగే 421 ఒక ఎంపానల్డ్ హాస్పిటల్లో ఎంపానల్డ్ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వీళ్ళు వైద్యం అయితే ఉచితంగా చేయించుకోవచ్చు. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఈ డిజిటల్ హెల్త్ కార్డ్ని మాత్రం కంపల్సరీ కలిగి ఉండాలి. అయితే ఈ పథకం కింద దాదాపు 1998 వైద్యులకు ఉచిత చికిత్స అందిస్తామని బట్టి విక్రమార్కులు గారైతే వెల్లడించడం జరిగింది. అయితే మన 2026-27 బడ్జెట్లో ఆరోగ్య శాఖకైతే దాదాపు 13.679 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీలకు 50,713 కోట్లనైతే కేటాయించడం జరిగింది. వీటితో పాటుగా కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ పథకానికైతే 4,000 కోట్లనైతే కేటాయించారు. ఇలా 15 లక్షల కుటుంబాలకి 5 లక్షల జీవిత బీమా అయితే అందించడం జరుగుతుంది. నా వీడియోని కనుక మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మన తెలంగాణలో ఉన్న 40 కోట్ల మందికి అయితే ఈ వీడియో చేరుతుంది. అలాగే షేర్ చేయండి. మీ బంధుమిత్రులకి కానీ మీ శ్రేయోభిలాషులకి కానీ అందులో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షన్దారులు కానీ ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేసి వారికి కార్డు గురించి తెలుసుకునేలా చేయండి మీరు. అలాగే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోకి సంబంధించిన ఎలాంటి డౌట్లైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా మీరు తెలంగాణలో జరిగే వార్తా విషయాల గురించి కానీ ఏపీలో జరిగే వార్తా విషయాల గురించి కానీ లేదా ప్రపంచంలో జరిగే వార్తా విషయాల గురించి కానీ నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చేరడం అయితే జరుగుతుంది.